అపూర్వ పోలీస్ స్టేషన్‌కి వచ్చి లాఠీ పట్టుకోగానే మేడం మేడం అంటూ కానిస్టేబుల్స్ అడ్డుగా నిలబడి ఉంటారు. అప్పుడు అపూర్వ సెల్ ఓపెన్ చెయ్యి అని గట్టిగా అరవడంతో ఇక పోలీసులు ఏం మాట్లాడకుండా వెంటనే లాకప్‌ని ఓపెన్ చేస్తారు. వెంటనే అపూర్వ లాఠీ పట్టుకొని మా బావనే చంపాలని చూస్తావే అని భూమి దగ్గరికి రాగానే అపూర్వ నాన్నకి ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏంటే మా బావని చంపాలని చూసి మళ్ళీ నాన్న అని పిలుస్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? మా బావనే చంపాలని చూస్తావా అని అపూర్వ లాఠీతో చితకబాదుతూ ఉంటుంది. అపూర్వ నాన్నకి ఏమీ కాలేదని చెప్పు అపూర్వ, నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు, నాన్నకి ఎలా ఉందో చెప్పు అపూర్వ, నీకు దండం పెడతాను అని భూమి దండం పెడుతూ అపూర్వ కొడుతున్నా కూడా శరశ్చంద్రకి ఎలా ఉందో అడుగుతూ ఉంటుంది. ఈ లోపలే పోలీసులు వచ్చి మేడం కొట్టకండి అని అడ్డుకుంటూ ఉంటారు. ఇంకోసారి నాన్న అని పిలిచావే అనుకో, నేను నిన్ను చంపేస్తానే, నా బావకి ఏమైనా అవ్వాలి, నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను, ఈ సెల్లోనే నేను నిన్ను చంపేస్తా అని అంటూ అరుస్తూ చితకబాదుతూ ఉంటుంది. నేను నాన్నని ఎందుకు చంపాలని చూస్తాను అని భూమి ఎంత చెప్తున్నా కూడా అపూర్వ వినకుండా అలా కొడుతూనే ఉంటుంది. మేడం ఆపండి మేడం, చచ్చిపోయేలా ఉంది మేడం అని పోలీసులు అడ్డుకోవడంతో ఇక అపూర్వ కాస్త శాంతించి లాఠీని విసిరేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఏమయ్యా ఆ అమ్మాయి పరిస్థితి చూడండి, చచ్చిపోయేలా ఉంది, చూడు ఎలా కొట్టేసి వెళ్ళిందో చూడండి అయ్యా చూడండి అని ఒక పోలీస్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి అయితే స్పృహ కోల్పోతూ మూలన కుప్పకూలిపోయి ఉంటుంది. తర్వాత శారద హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే గగన్ మెట్లు దిగి అక్కడికి వస్తాడు. ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని గగన్ అడుగుతూ ఉంటే, నిద్ర పోవాలనుకున్నా కూడా నిద్ర పడుతుందా గగన్? నువ్వు మాత్రం నన్ను ఇలా అడుగుతున్నావు కానీ నీకైనా నిద్ర పడుతుందా ఏంటి చెప్పు? ఒకసారి భూమి ఎక్కడ ఉందో ఫోన్ అయినా చేయకూడదా అని శారద అంటే, నేను ఫోన్ చేసినా కూడా తను కాల్ లిఫ్ట్ చేయదమ్మా, నేను ఫోన్ చేస్తే తన కలత నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో కానీ మన డిస్టర్బెన్స్ మాత్రం సమాధానం దొరకదు అని, అసలే రోజులు బాగోలేవు, తను ఎక్కడ ఉందో ఏంటోనన్న డిస్టర్బెన్స్ నాకు చాలా కలిచివేస్తోంది, ఇలా బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం కన్నా బయటికి వెళ్ళి వెతకడం మేలు కదమ్మా, నేను వెళ్ళి అలా వెతికేసి వస్తాను అని గగన్ అంటే, సరేరా ఒకవేళ కనపడితే నాకు ఫోన్ చేసి చెప్పు అని శారద అంటుంది. తర్వాత డోర్ కొట్టిన సౌండ్ రావడంతో బిందు పరుగులు పెడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది. చెర్రీ బాగా తప్పతాగి తూలుతూ ఉంటాడు. ఒరే అన్నయ్య తాగేసి వచ్చావా, ఏంట్రా ఇది అని అడుగుతూ ఉంటే, నేను తాగిరాక ఇంకేం చేస్తాను అని చెర్రీ బాధపడుతూ ఉంటాడు. అది కాదురా అన్నయ్య, మామయ్య అని చెప్తూ ఉంటే, మామయ్య లేదు ఏమీ లేదు, నేను తాగేశాను, నేను వెళ్ళి పడుకుంటున్నాను అని చెర్రీ లోపలికి వెళ్తాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ డోర్ కొట్టే సౌండ్ అవ్వడంతో మళ్ళీ బిందు డోర్ ఓపెన్ చేస్తుంది. ఈసారి బాగా తాగి కృష్ణప్రసాద్ తూలుతూ వస్తాడు. నాన్న మీరు కూడా తాగి వచ్చారా అని బిందు అడగడంతో, నేను కూడా అంటే ఇంకెవరు తాగి వచ్చారు అని కేపీ అడుగుతూ ఉంటారు. ఏమీ లేదులే నాన్న, అది కాదు మామయ్య అని చెప్తూ ఉంటే, ఆయన గురించి నా దగ్గర అస్సలు మాట్లాడొద్దు, ఆయన నన్ను అనుమానించాడు కాబట్టి అతనంటే నాకు చాలా కోపం, ఇంకేం మాట్లాడకు అని కేపీ కూడా వినకుండానే పైకి వెళ్ళిపోతాడు. అబ్బా భూమి స్టేషన్లో ఉంది, మామయ్య హాస్పిటల్లో ఉన్నాడని చెప్తుంటే వీళ్ళు పట్టించుకోరు ఏంటి అని బిందు తనలో తానే అనుకుంటూ ఉంటుంది. శరశ్చంద్రని డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటే అపూర్వ, మీరా, నక్షత్ర ఏడుస్తూ కూర్చొని ఉంటారు. అప్పుడే గోరింటాకు కాఫీ పట్టుకొని, చూడమ్మా అపూర్వ, అల్లుడు గారికి ఏమీ కాదు, ధైర్యంగా ఉండు, ఇదిగో నువ్వు కాస్త కాఫీ తాగు అని ఇస్తూ ఉంటే వద్దని అపూర్వ అంటూ ఉంటుంది. అమ్మ మీరా నువ్వైనా తాగమ్మా అని ఇస్తూ ఉంటే, వద్దు అన్నయ్య అని మీరా ఏడుస్తూ ఉంటుంది. నక్షత్ర, నేను చెప్తున్నాను కదా మీ నాన్నకి ఏమీ కాదు, చిన్నపిల్లవి, కాస్త ఎంగిలిపడు, కాఫీ అన్న తాగు అని చెప్తూ ఉంటే, వద్దు గోరింటాకు అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఎవరూ తాగటం లేదేంటి అని గోరింటాకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ చెక్ చేసి బయటికి రావడంతో, డాక్టర్ గారు మా బావకి ఇప్పుడు బాగున్నారా, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్ కదా, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు, నేను తీసుకువెళ్ళిపోవచ్చు కదా అని అపూర్వ అడుగుతూ ఉంటే, సారీ మేడం ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కోమా నుండి కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి, ఐఎమ్ సారీ మేడం అని డాక్టర్ వెళ్ళిపోవడంతో ఇక అపూర్వ ఏడుస్తూ శరశ్చంద్ర దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని, బావా ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను బావా, నువ్వు మళ్ళీ నాతో మాట్లాడుతావు కదా బావా, ఎప్పట్లా చిన్న తప్పులు చేస్తే నువ్వు నన్ను కోప్పడతావు కదా బావా, లే బావా మాట్లాడు బావా, కళ్ళు తెరువు బావా అని ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. తర్వాత భూమి అలాగే కుప్పకూలిపోయి చాలా నీరసంగా ఉంటుంది. అప్పుడే ఒక కానిస్టేబుల్ భూమిని ఆ పరిస్థితిలో చూసి వెంటనే లాకప్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ పట్టుకొని, చూడమ్మా నువ్వు రాత్రి నుంచి ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదు, ఏమీ కూడా తినలేదు, రాత్రి నుంచి నువ్వు బాధపడుతూనే ఉన్నావు, ఈ మంచినీళ్ళైనా తాగమ్మా అని ఇస్తూ ఉంటే,
వద్దు సార్, మీరు దయచేసి నాకు ఒక్క విషయం చెప్పండి. శరశ్చంద్ర గారికి ఎలా ఉందో ఒక్క మాట చెప్పండి. ఒకవేళ మీకు ఎలా ఉందో తెలియకపోతే కనీసం ఫోన్ అయినా ఇవ్వండి, నేను ఫోన్ చేసుకుంటాను అని భూమి అడుగుతూ ఉంటే, ఫోన్ చేసుకుంటావా, అలాగేనమ్మా, ఇదిగో అమ్మా అని ఫోన్ ఇస్తూ ఉంటే అప్పుడే ఇంకొక ఇద్దరు పోలీసులు అక్కడికి వచ్చి, ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఆ అమ్మాయి శరశ్చంద్రని చంపుతున్న కేసులో అక్యూజ్డ్, ఇది చాలా పెద్ద కేసు, నువ్వు సహాయం చేస్తున్నట్లు తెలిసిందనుకో నీ ఉద్యోగం కూడా పోతుందయ్యా, అవసరమా ఫోన్ ఇవ్వటం అని చెప్పడంతో ఇక అతను ఫోన్ ఇవ్వకుండా మళ్ళీ జాబ్ జేబులో పెట్టుకుంటాడు. చూడమ్మా, నువ్వేమో ఆ శరశ్చంద్ర గారిని చంపాలని చూసావని మా ఆయన్ని చంపుతావా అని ఆ అపూర్వ గారేమో నిన్ను చితక బాధేశారు. నువ్వేమో ఆయన బాగుండాలని ఇలా వేడుకుంటూ పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఇలా కూర్చొని ఉన్నావు. అంతా అయోమయంగా ఉందమ్మా, ఏమీ అర్థం కావటం లేదు. నిన్ను చూడ్డానికి వచ్చేవాళ్ళు, నిన్ను విడిపించుకు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా, చెప్పమ్మా చెప్పు అని ఆ కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే భూమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఇక గగన్ రాత్రంతా కూడా భూమి కోసం రోడ్లన్నీ వెతికి వెతికి అలసిపోయి ఇంటికి వచ్చేస్తాడు. గగన్ లోపలికి రాగానే అన్నయ్య భూమి కనపడిందా అని పూర్ణి అడుగుతూ ఉంటే లేదని గగన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే శారద కూడా అక్కడికి వచ్చి, ఏంట్రా గగన్, నువ్వు ఒక్కడివే వచ్చావు, భూమి ఎక్కడా అని అడుగుతూ ఉంటే, నేను మొత్తం వెతికి చూశానమ్మా, భూమి ఎక్కడా కనపడలేదు అని గగన్ చాలా నీరసంగా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త శరశ్చంద్ర గారిని ఎవరు నిన్న రాత్రి చంపబోయారు. అది ఎవరో కాదు, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని తన కూతురు నక్షత్రతో సమానంగా కూతురులా చూసుకొని దత్తత కూడా తీసుకోవాలనుకున్న భూమినే శరశ్చంద్ర ప్రాణాలు తీయబోయింది అని బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు. ఇక అతనేమో కోమాలో హాస్పిటల్లో ఉన్నారు, భూమి ఏమో స్టేషన్లో ఉంది అని చెప్తూ ఉండడంతో వాట్ అని గగన్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఏంటన్నయ్య ఇదంతా అని పూర్ణి, అదేంట్రా గగన్, భూమిని అరెస్టు చేయడం ఏంటి, పక్కవారి ప్రాణాల కోసం తన ప్రాణాన్ని అడ్డువేసే భూమి తల్లి లాంటి దాన్ని భూమిని ఎవరైనా అరెస్ట్ చేస్తారా, తన ప్రాణాన్ని కూడా పక్క వాళ్ళ కోసం త్యాగం చేస్తుందే, అలాంటి భూమి తల్లిని అరెస్ట్ చేశారు, నేను నమ్మను, ఇది అబద్ధం, నేను నమ్మను అని శారద అరుస్తూ ఉంటే, నువ్వేంటమ్మా, భూమి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఇదే మాట్లాడతారు, ఎవరు నమ్మరు అని గగన్ అంటూ ఉంటాడు. ఏదో జరిగింది, ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలి అని భూమిని అరెస్టు చేస్తారా అని గగన్ ఒకవైపు కోపంతో బాధతో పడుతూ ఉంటాడు. తర్వాత వంశీ శరశ్చంద్ర మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఇందుని మోసం చేస్తావా, అసలు నువ్వు వేరొక అమ్మాయితో అఫేర్ ఉందా, ఈ విషయం వెంటనే తేల్చేస్తాను, నీకు విడాకులు ఇప్పించేస్తాను అని శరశ్చంద్రతో రోడ్డు మీద పడిన గొడవని మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇందు కాఫీ తీసుకొని రావడంతో, ఏంటండి కాఫీ తాగండి అని చెప్తూ ఉంటే, రా ఇందు, నేను నీతో మాట్లాడాలి అని ఇందుని బెడ్పై కూర్చోబెట్టుకొని, చూడు ఇందు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నేనైతే నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు నా ప్రాణం అని వంశీ చెప్తే, ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, మీరు నా ప్రాణం తెలుసా, అత్తయ్య మామయ్యల నుంచి మీరు నన్ను ఎలా కాపాడుకుంటూ వచ్చారో నాకు తెలీదా, నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానండి అని ఇందు అంటూ ఉంటుంది. చూడు ఇందు, రేపు ఎవరైనా నా గురించి తప్పుగా చెప్తే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవు కదా, ఈ ప్రేమనే నాపై ఉంచుతావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదోనని తెలుసుకోవటానికే ఇలా అడుగుతున్నాను అని అంటే, లోకమంతా ఒకవైపు మీరు ఒకవైపు ఉంటే నేను మీ వైపే ఉంటానండి అని ఇందు చెప్తుంది. మీ గురించి ఎవరేం చెప్పినా నేను తప్పుగా అర్థం చేసుకోనండి, మీరు నా ప్రాణం అని ఇందు చెప్తూ ఉంటే అప్పుడే ఇందుకి ఫోన్ వస్తూ ఉంటుంది. అక్క, శరశ్చంద్ర మామయ్యని కత్తితో పొడి చేశారు, హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పడంతో అవునా అని ఇందు చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది.